ప్రజా సమస్యలను సభలో వినిపించాలంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 3 పార్టీలు ఒకవైపు ఉంటే వైసీపీ ప్రజల పక్షాన ఉందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించడానికి ప్రతిపక్ష హోదా అవసరమని, కానీ 3 పార్టీలు ప్రజల గొంతు వినిపించలేకుండా అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ విమర్శించారు. పాత్ర కోసం, హోదా కోసం న్యాయ పోరాటం చేస్తూ అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఈ 3 పార్టీలు ప్రజల గొంతుకు కానీ ప్రజల ఆకాంక్షను కానీ ఏనాడు కూడా మాట్లాడకుండా తన సొంత రాజకీయాల కోసం, తన సొంత వ్యాపారాల కోసం ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే సంస్థగా ఈ 3 పార్టీలు కలిసి తయారైనవి. ఈ రోజు దేశంలో ఎక్కడ చూసినా సరే అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం లోకేష్ గారి రాజ్యాంగం మాత్రం అమలవుతుంది. ఈ భారత రాజ్యాంగం మీద ఎటువంటి గౌరవం లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. లోకేష్ గారి రాజ్యాంగంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించే మనంతా చూసాం. సాక్షాత్తు మాజీ మంత్రుల మీద ఇళ్ల దాడి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించే ప్రభుత్వం ఇది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.